కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై కాసేపట్లో విచారణ చేయనున్నారు స్పీకర్. ఇప్పటికే కడియం అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు కడియం శ్రీహరి అడ్వకేట్లు. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై కాసేపట్లో విచారణ చేయనున్నారు స్పీకర్. ఇప్పటికే కడియం అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు కడియం శ్రీహరి అడ్వకేట్లు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతుంది. కేవలం 2 పిటిషన్లు మాత్రమే విచారణలో జరుగుతున్నాయి. ఇప్పటికీ దానం నాగేంద్ర, కడియం శ్రీహరికి సంబంధించి మిగతా 8 మందికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. జడ్జిమెంట్ కూడా పూర్తయింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోపు ఈ విచారణ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో స్పీకర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కడియం శ్రీహరి విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. గడిచిన 2 వాయిదాల్లో కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు బీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఈ రోజు జరిగేటువంటి విచారణలో కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్ ని బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేయబోతున్నారు. ఇవాళతో ఈ ఆర్గ్యుమెంట్స్ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిన్న దానం నాగేందర్ కి సంబంధించినటువంటి విచారణ మార్చి 2కు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఇవాళ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కనుక ముగిస్తే మార్చి మొదటి వారంలో ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల విచారణ ముగించి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 2 పిటిషన్లకు కలిపి ఒకేసారి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ 2 విచారణలని త్వరగా ముగిస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోపు ముగించి ఈ విచారణని ముగించాలనేటువంటి ఆలోచనతో స్పీకర్ ఉన్నారు. కాబట్టి ఈ స్పీడప్ చేసేటువంటి పనిలో ఉన్నారు. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ సుమారు 1 గంటన్నర పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న దానంకు సంబంధించి కేవలం 10-15 నిమిషాల పాటు జరిగింది. దానం తరపున అడ్వకేట్లు పూర్తి స్థాయిలో ఆర్గ్యుమెంట్ వినిపించలేదనేటువంటి అభిప్రాయంతో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఉన్నారు. కాబట్టి ఆ కేసుని మార్చి 2కు వాయిదా వేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.